హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే మంచి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈరోజైతే నేను ఇడియప్పం ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దానికోసం ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతోనైతే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు వాటర్ని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా మరిగాక నేను ఇక్కడ పిండిని అయితే ఒక బౌల్లోకి వేసుకున్నానండి. కప్పు బియ్య పిండిని మరిగించుకున్న వాటర్ని అయితే ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ మనము చపాతీ ముద్ద అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా తడుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒకసారి అయితే స్పూన్తో తడుపుకుందామండి. కలుపుకుందాము స్పూన్తోని. ఇలా స్పూన్తోనే అనుకుందాము. కొంచెం చల్లారితే మనము చేతితో ప్రెస్ చేసేసుకుంటే చక్కగా సాఫ్ట్గా వస్తుంది. మరి బాగా చల్లారేదాకా చూడకూడదండి. కొంచెం చల్లారాక ఇంకా స్పూన్ తీసేసి చేత్తోనైతే తడిపేసుకుందామండి. కొంచెం 1 నిమిషం అయింది, కొద్దిగా చల్లారింది. ఇప్పుడు చక్కగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ చక్కగా సాఫ్ట్గా తడిపేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా తడుపుకుంటేనే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. చక్కగా సాఫ్ట్గా ఉంటుంది ఇడియప్పం అనేది. చూసారు కదా, ఇలా తడుపుకున్నాక కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసేసుకొని ఇదంతా మళ్ళీ ప్రెస్ చేసేసుకుందాము. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇలా కొత్తగా వెరైటీస్ చేసి పెడుతుంటే తినడానికి తొందరగా ఇష్టపడతారు కదా. ఇలా తడుపుకున్నాక ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండిని 2 భాగాలుగా చేసుకోవాలి. 2 ముద్దలుగా అయితే చేసేసుకోవాలండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనము కారపూస చేసుకుంటాం కదండి, గొట్టం. ఆ కారపూస గొట్టాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక దీనికి ఇప్పుడు లోపల కొద్దిగా ఆయిల్ రాసేసుకోవాలండి. మనము సన్న కారపూస చేసుకుంటాం కదా, ఆ ప్లేట్ అనేది వేసుకోవాలి. సన్నగా ఉండేదే వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక లోపల కొద్దిగా ఆయిల్ రాసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని ఇందులో పెట్టుకోవాలన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకుందాము. ఆయిల్ రాసుకోవడం వల్ల మనం ఒత్తుకునేటప్పుడు చక్కగా ఫ్రీగా వస్తుందండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకోవాలి. నెయ్యి అయినా సరే, నూనె అయినా సరే, ఎవరు ఇష్టపడేది వాళ్ళు ఇలా అప్లై చేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొద్దిగా నెయ్యి రాసేసుకుంటున్నాను ప్లేట్లకి. ఇలా రాసుకున్నాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి కారపూసలాగా ఇలా ఒత్తేసుకోవాలన్నమాట ఇడ్లీ ప్లేట్లలో. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా చూసుకుంటూ 1 బై 1 ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఇడ్లీ ప్లేట్లో. చూస్తుంటేనే వెరైటీగా కనిపిస్తున్నాయి కదండి. అందుకే పిల్లలు తొందరగా ఇష్టపడతారండి ఇలాంటివి చేసి పెడుతుంటే. మనకి ఎన్ని కావాలో అన్ని ప్లేట్లలో ఇలాగే వేసేసుకోవాలి. ఇంకో ప్లేట్లో కూడా ఇలాగే వేసేసుకుందాము. ఇంకా దీంతో పల్లీల పచ్చడైనా, లేదంటే సాంబారు, లేకపోతే చికెన్ సూప్తో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇడియప్పంకి ఈ 3 రకాలతో దేంతో సర్వ్ చేసుకున్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈరోజైతే నేను పల్లీల పచ్చడి అయితే ప్రిపేర్ చేశానన్నమాట. ఇంకా నేను 3 ప్లేట్లలో ఇలా వేసేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాను. వాటర్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ని దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే చక్కగా కుక్ అయిపోయిందండి. చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాము. చాలా సింపుల్గా వచ్చేస్తాయండి. ప్లేట్కి అస్సలు ఏమాత్రం కూడా అతుక్కోవు మనకు. ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చూసారు కదా ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయో. ఏమాత్రం కూడా ప్లేట్కి అయితే అంటుకోలేదండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి అయితే నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంతే అండి, ఎంతో సింపుల్గా కప్పు బియ్య పిండితోనైతే చక్కగా ఇలా ఇడియప్పం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను వీటితో పాటు పల్లీల చట్నీతోనైతే సర్వ్ చేసేసాను. చాలా బాగున్నాయని అయితే తిన్నారండి ఇంట్లో పిల్లలు కూడా. ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అంటే చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. వేడివేడిగా ఇడియప్పం అలాగే పల్లీల చట్నీతోనైతే సర్వ్ చేసేసాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.